ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు లేదా మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. వృషభ రాశి వారి జీవితంలోకి ఎవరు రాబోతున్నారు? వారి వల్ల ఎలాంటి కష్టాలు, నష్టాలు కలగబోతున్నాయి? మీ జీవితంలో ఏర్పడే మార్పుల వలన మీకు లాభమా, నష్టమా? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈరోజు వృషభ రాశి వారి జీవితంలోకి మరో 48 గంటల్లో ఒక వ్యక్తి వస్తున్నారు. మీ జీవితం తారుమారు కాబోతుంది. పనులన్నీ మానుకొని ఈ వీడియో చూడండి. అస్సలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వృషభ రాశి వాళ్ళ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఈ రాశి వారి జీవితంలోకి ఆ వ్యక్తి వల్ల జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. ఆ వ్యక్తి ఎవరు? మీకు ఏం చేయబోతున్నారు? మరి ఈ వృషభ రాశి వాళ్లకు మరో 48 గంటల్లో వీరి జీవితంలోకి తలరాత మార్చేటటువంటి వ్యక్తి ఏ విధంగా రాబోతున్నాడు? ఆ అమ్మవారి అనుగ్రహంతో మీకు రాబోయే రోజులన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి? ఏ వ్యక్తి కారణమవుతాడు? ఇవన్నీ తెలుసుకోవాలని ఉందా? అయితే ఖచ్చితంగా పూర్తి వివరాలతో మీ జీవితంలోకి శుభాలు జరగడానికి ఆ వ్యక్తి వలన ఏ విధంగా మీరు జాతకులు అవుతారు, మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతాయి. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్లకు మీ బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితమని చెప్పాలి. ఇక తర్వాత మీ జీవితం అంతా మారబోతోంది. ఎందుకంటే మరో 48 గంటల్లో ఈ రాశి వారికి అంతా కూడా మంచి రోజులే రాబోతున్నాయని చెప్పవచ్చు. అవును, పూర్వజన్మల పుణ్యఫలం మీకు రేపటి నుండి కూడా మీ యొక్క జీవితంలోకి తలరాతను మార్చే శక్తి తీసుకురాబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు? దాని కారణంగానే మీరు ఆ అమ్మవారి అనుగ్రహంతో నెంబర్ 1గా ఎదగబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క రాక మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి ఆ వ్యక్తి వలన టోటల్గా మీ జీవితం అనేది మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ మార్పు కోసం మీరైతే ఎదురు చూడండి. ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ మంచి కోరే మంచి మనసున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీకు ఇచ్చేటటువంటి ఐడియాస్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ మీకు ఎంతో సహాయపడతాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో మీకు రాబడి అనేది బాగా పెరగబోతుంది. అందుకు వీరి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ సమయంలో మీకు ధనవర్షం అనేది అధికంగా కురవబోతోంది. మరి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి జాతకులకు వీరి జీవితంలో మరో 48 గంటల్లో ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే రాబోతున్న వ్యక్తి అంత సామాన్యమైన వ్యక్తి అస్సలు కాదు. మీ జీవితాన్ని ఒక సుడి తిప్పబోతున్నటువంటి వ్యక్తి. మీ యొక్క జీవితం అనేది ఎంతో వినూత్నంగా మారబోతోంది. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి అని చెప్పుకోవాలి. ఇక ఆ వ్యక్తి ఎవరు? ఎవరు అంటే మీరు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీస్లో అయ్యుండొచ్చు, లేదా మీరు ప్రయాణం చేసేటప్పుడు కలిసిన ఒక వ్యక్తి అయ్యుండొచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా అయ్యుండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మీ జీవితం అనేది మారబోతోంది. భాగస్వామ్యం అంటే వ్యాపారం కావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా కూడా ఈ రాశి వారి జీవితంలోకి తలరాతను మార్చే ఒక వ్యక్తి
తప్పకుండా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే అలాగే ఈ వృషభ రాశి వారికి మరో 48 గంటల్లో మీరు నంబర్ 1గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సహాయం చేస్తారు. అంతేకాకుండా ఎల్లప్పుడూ మీకు సపోర్ట్‌గా కూడా ఉంటారు. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు తోడై అన్ని విధాలుగా మీకు మీ పనులలో సపోర్ట్‌గా ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో లేదా మీరు పనిచేసే రంగంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి తను మీకు తెలియజేస్తూ ఉంటారు. ఎన్నో మెలకువలు చెబుతారు. ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పడంతో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను ఈ సమయంలో మీరు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అందులోని మంచి చర్యలను మీరు చక్కగా ముందుకు వెళుతూ ఉంటారు. మీకు సలహాలు, సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు. మీకు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వలన తెలిసి వస్తుంది. ఎవరితో ఏ విధంగా, ఎలా, ఎప్పుడు మీరు ఎలా ఏ విధంగా ప్రవర్తించాలో అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆ వ్యక్తి మీకు విపులంగా చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఇప్పుడు ఒక గురువులాగా బోధిస్తారు. ఒక స్నేహితుడిలా వ్యవహరిస్తాడు. ఆ నూతన వ్యక్తి మాటలు మీ జీవితంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. అందువలన మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగంలో, వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో మీకు విశేషమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో కూడా ఊహించిన దానికంటే కూడా మీకు ఈ సమయంలో రెట్టింపు విధంగా లాభాలనేవి కలగబోతున్నాయి. ఎదురు చూడండి లాభాల కోసం. ఆ సూచనలైతే మీకు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఈ సమయంలో మీకు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సమయంలో మీరు గొప్పగా పేరు తెచ్చుకుంటారు. గొప్పగా పైకి ఎదుగుతారు. అలాగే చదువుకునే పిల్లల విషయంలో చూసినట్లయితే మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆ ఎగ్జామ్స్లో మంచిగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. ర్యాంకులు సాధించే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంది. అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలో కూడా మీరు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే ఇష్టపడతారో దాన్ని కష్టపడైనా సాధించుకోగలుగుతారు. అదేవిధంగా ఈ టైంలో మీరు 1-2 వ్యక్తిగతమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మీకు మంచి మార్గం అనేది కూడా లభించనుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అలాగే దాంపత్య సమస్యలు కూడా ఈ సమయంలో మీరు పరిష్కరించగలుగుతున్నారు. కొన్ని ఒడిదుడుకులు దాంపత్యంలో ఉంటాయి. వాటన్నింటినీ, అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతోంది. ఇబ్బందులతో పాటుగా సంతోషం, ఆనందం, అలాగే శాంతి కూడా లభించబోతున్నాయి. ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం, లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో మీకు సీట్ రావడం కానీ జరగబోతోంది. విదేశాలకు వెళ్ళే వారికి వీసా, పాస్పోర్ట్ విషయంలో కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవడంతో పాటుగా స్టూడెంట్స్కి వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడినటువంటి వీసా మీకు లభించడంతో వాళ్ళు విదేశాలలో చదువుకుంటేనే మీరు స్టడీస్తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేసుకునే వీలు కూడా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారి తరపు నుండి కూడా మీకు ఆస్తి కలిసి రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిరుద్యోగులకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కోరుకున్నటువంటి జాబ్ మీకు లభించే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే మీకు స్థిరత్వం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వారి వృత్తి, వ్యాపారాలకు కూడా చకచక అభివృద్ధి అనేది మొదలవుతుంటుందని చెప్పుకోవచ్చు. డాక్టర్స్కి, లాయర్స్కి, అదేవిధంగా ఇతర
ప్రొఫెషనల్స్, జాబ్ చేసే వారందరికీ కూడా మీకు ఈ సమయంలో అవకాశాలు అనేవి బాగా రాబోతున్నాయి. వాటిని మాత్రం అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోండి. క్లయింట్స్ బాగా పెరుగుతూ ఉన్నారు. ఇక ఈ సమయంలో ఈ రాశివారు శుభవార్తలు వినడం కానీ లేదా మీరు శుభకార్యాలు చేయడం కానీ కలిసి వస్తున్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి కొద్దిపాటి ప్రయత్నంలో పెళ్లి సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పెళ్లి కోసం, సంబంధాల కోసం ఎవరైతే ఎక్కువ రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకిది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే వివాహ సంబంధం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా మారబోతోంది. ఇక ఈ రాశి వాళ్లకు ఒక మాటలో చెప్పాలంటే గనక మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి పరిచయం వలన మిమ్మల్ని మహజ్జాతకులుగా చెప్పుకోవచ్చు. అంటే మిమ్మల్ని అంతలా మార్చబోతున్నారని అర్థం చేసుకోవాలి. మీకు ధనం అనేది మీ ఇంట్లో నాట్యం చేయబోతోంది. మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికే వచ్చి పడతాయి. మీరు నిస్వార్థంగా, మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే మంచి రోజులు మొదలైపోయాయి. రాబోయే గడియలన్నీ ఇక మీవే. ఇక రాజ్యాన్ని ఏలవచ్చు. రాబోయే రోజులలో మీకు ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాలలో మీరు ధనం సంపాదించుకోవడానికి ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది. మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ములు, అలాగే అక్కా చెల్లెళ్ళు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది. ఎలాంటి సందేహం కూడా ఇందులో లేదు. ఇక ఈ సమయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మీ ఇంట్లోకి విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారి జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి వలన ఏం జరగబోతోంది, మీ లైఫ్లో ఎలాంటి టర్నింగ్ పాయింట్ అవబోతుంది అనేది ఈ విధంగా మారబోతోంది. ఎలా అంటే అలాగే శత్రువుల మీద మీరు విజయం కూడా సాధిస్తారు. అలాగే శత్రువులు కూడా మీకు ఇప్పుడు మిత్రులుగా మారబోతున్నారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా లభించబోతున్నాయి. ఇది వరకు మీ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా దూరం కాబోతున్నాయి. మంచి మంచి ప్రయోజనాలను ఇప్పుడు మీరు పొందేటటువంటి సువర్ణ అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారులకు కూడా మీ వ్యాపారం అనేది చక్కగా సాగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అన్ని విధాలుగా కూడా, అన్ని రకాలుగా కూడా మీ జీవితంలోకి రాబోతుంది. రాబోయే వ్యక్తి 48 గంటల్లో మీ జీవితం నుండి మంచి రోజులు తీసుకురాబోతున్నారు. మంచి రోజులు వస్తున్నాయని చెప్పొచ్చు. అదే విధంగా ఈ వృషభ రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం కొన్ని పరిహారాలను పాటించినట్లయితే సంపూర్ణ విజయం ప్రాప్తిస్తుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసాని పఠించండి. అలాగే వీలైతే సోమవారం రోజున మహాశివుడికి అభిషేకం చేయించండి. ఇలా చేయడం ద్వారా ప్రతికూల అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందివ్వండి. మన కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.